ఆ పెద్దాయన ఓ పార్టీ అధినేతకు చిరాకు తెప్పిస్తున్నాడట. అనవసరంగా లేఖలు రాస్తూ మరీ ఇబ్బంది పెట్టేస్తున్నాడట. నిజంగా సలహాలిస్తూ పార్టీకి మేలు చేస్తున్నాడా, లేక ఆ పార్టీని కేడర్ని అయోమయంలో గురి చేస్తున్నాడో అర్థం కావట్లేదట పార్టీ అధిష్టానానికి. ఇంతకీ ఎవరా పెద్దాయన, ఏ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు? లెట్స్ వాచ్. హరిరామ జోగయ్య మాజీ మంత్రి, కాపు సామాజిక వర్గం పెద్దాయనగా పిలుచుకునే నాయకుడు. కాపుల కోసం ఓవైపు ముద్రగడ పద్మనాభం తనదైన స్టైల్లో ఉద్యమాలు చేపడితే, హరిరామ జోగయ్య మరో స్టైల్లో రాజకీయ వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. పొలిటికల్ కామెంట్ చేస్తూ తనకున్న ఇమేజ్ తో కాస్తో కుస్తో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఈ క్రమంలోనే జనసేనకు ఆ పార్టీ అధినాయకత్వానికి తన వైపు నుంచి అప్పుడప్పుడు అడగకుండానే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. జనసేన అలా చేయాలి, ఇలా చేయాలి, లేదంటే చాలా కష్టం, కాపు ఓట్లు ట్రాన్స్ఫర్ కావు అంటూ రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో జనసేన ఏ రకమైన వ్యూహాలను అవలంబిస్తే బాగుంటుందనే సూచనలు కూడా ఇస్తూ ఉంటారు హరిరామ జోగయ్య. ఇప్పుడు టీడీపీతో సీట్ల సర్దుబాటు మీద జరుగుతున్న చర్చలు, జనసేనకు కేటాయించే స్థానాల మీద జరుగుతున్న ప్రచారం లాంటి పరిణామాలతో తాజాగా మరో లేఖాస్త్రాన్ని సంధించారు జోగయ్య. అందులో ప్రస్తావించిన అంశాలు, చేసిన సూచనలు పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన అగ్ర నాయకత్వాన్ని కాస్త తత్తరపాటుకు గురి చేస్తున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పొత్తులన్నాక కొంతమేర సర్దుబాట్లు తప్పవని, కొంతమంది బాధపడతారని తన కేడర్ని ఉద్దేశించి చెప్పుకొస్తున్నారు పవన్. దీంతో ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగా జనసేనకు 25 నుంచి 30 స్థానాలకు మించి దక్కవన్న వాదనకు మరింత బలం చేకూరినట్లయింది. కానీ కనీసం తక్కువలో తక్కువ 40 నుంచి 60 స్థానాలు జనసేనకు ఉండాల్సిందేనని, లేకుంటే పొత్తుకు అర్థం లేకుండా పోతుందని జోగయ్య తన లేఖలో రాయడం సంచలనంగా మారింది. అలాగే తగిన ప్రాధాన్యం దక్కకుంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ట్రాన్స్ఫర్ కావనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఆయన. దీంతో చర్చ అంతా ఓటు ట్రాన్స్ఫర్ మీదకు వెళ్ళింది. ఖచ్చితంగా గౌరవప్రదమైన స్థానాలు తీసుకోవాల్సిందేనంటూ జనసేన అధినాయకత్వం మీద ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. ఆ లేఖ, దాని తర్వాత పెరిగిన వాదన జనసేన అధినాయకత్వానికి తలనొప్పిగా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే తాను గెలిచి తనతో పాటు ఇంకొందరిని జనసేన ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి తీసుకెళ్లడమే టార్గెట్ గా పనిచేస్తున్నారు జనసేనాని. ఈ క్రమంలోనే వాస్తవాలకు అతి దగ్గరగా ఆలోచనలు చేస్తూ ఎమోషన్స్ కు దూరంగా ఉండి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు మీద పవన్ కసరత్తు చేస్తున్నారన్నది ఆయన సన్నిహితులు చెప్తున్న మాట. ఓటు షేరింగ్ విషయంలో కూడా తేడాలు రాకుండా ఉండేలా తన అభిమానులు కేడర్ మైండ్ సెట్ ను సిద్ధం చేసుకుంటుంటే, అందుకోసం నానా తంటాలు పడుతుంటే జోగయ్య లేఖల పేరుతో చెవిలో జోరీగలా మారారన్నది జనసేన ముఖ్యుల అభిప్రాయంగా తెలిసిందే. అసలు ఆ లేఖల ద్వారా చర్చ వేరే రకంగా పోతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఓవైపు సానుకూలంగా వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవడం కోసం పవన్ కసరత్తు చేస్తుంటే, ఇదే టైంలో ఈ లేఖల గోలేంటన్న అసహనం కూడా గ్లాస్ పార్టీ నాయకుల్లో ఉన్నట్టు తెలిసిందే. లేఖల పేరుతో అసలు ఆయన మంచి చేస్తున్నారా, లేక చెడు చేస్తున్నారా అన్న ప్రశ్నలు సైతం పార్టీ వర్గాల్లో ఉన్నట్లు తెలిసిందే. పెద్ద మనిషి కాబట్టి జోగయ్యను ఏ విధంగా కంట్రోల్ చేయాలో అర్థం కాక తికమక పడుతున్న పరిస్థితి ఉందట పార్టీలో. రాసింది చాలు, ఇక లేఖలు వద్దని నేరుగా ఆయనకు చెప్పలేని పరిస్థితి. అలాగని సైలెంట్ గా ఉంటే ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటుపోతాయో తెలియని భయం. కలగలిసి ఇప్పుడేం చేయాలంటూ మల్లగుల్లాలు పడుతోందట జనసేన అగ్రనాయకత్వం. మొత్తంగా హరిరామ జోగయ్య తన లేఖలతో తమకు గోగయ్యగా మారారన్నది జనసేన పెద్దల అభిప్రాయమట. మరి పార్టీ బాధను పెద్దయినా అర్థం చేసుకుంటారా, లేక నా దారి నాదే, డోంట్ కేర్ అంటారో చూడాలంటున్నారు రాజకీయ వర్గాలు.